తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాషా హితవు పలికారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జరుపుకునే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మాచర పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రొఫెసర్ గుడవర్తి భవన్నారాయణ ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయుని రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివి రామన్, అబ్దుల్ కలాం చిత్రపటాలకు మాచర అలూమిని సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఈఓ సలీం భాషా మాట్లాడుతూ సివి రామన్ గా పేరు గాంచిన ప్రముఖ భౌతిక శాస్త్ర పరిశోధకుడు చంద్రశేఖర్ వెంకటరామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో పాటు భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గాను ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. ప్రతి విద్యార్థి శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని హితవు పలికారు. Some distance if somebody comes to just a model and our luggage may have to I don't put the nisi ఎన్నో కొత్త విషయాలు ఆయన అనుభవం నుంచి ఎన్నో ముఖ్యమైన అంశాలని పిల్లలకి బోధిస్తూ ఎంతో ముఖ్యతో ప్రేమతో మరి స్కూల్ డెవలప్మెంట్కి సహకరిస్తున్నారు. వారికి అలాగే హెచ్ఎం గారు, మా ఏమో, అలాగే డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్, పెద్దలు ఎంపీడీఓ గారు, అలాగే స్టేజ్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. పిల్లలందరూ, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్, హ్యాండ్స్ రేజ్ స్కౌట్స్ అండ్ గైడ్స్, వెరీ నైస్. మన చూస్తే చాలా హ్యాపీగా ఉంది. చాలా తక్కువ రోజుల్లో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ అవ్వడం, అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అందరూ చూడడానికి ఫొటోస్ కూడా చూశారు గ్రూప్ లో. చాలా చక్కగా టీచర్స్ కమిట్మెంట్ తో ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఆ వీక్ డేస్ కూడా అక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం, చాలా ఎంజాయ్ చేశారు టీచర్స్ కూడా. ట్రైనింగ్ బాగా తీసుకున్నారు. అదేవిధంగా చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలందరికీ. మరి ఈరోజు సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి స్కూల్ యాజమాన్యం, హెడ్ మాస్టర్ గారు, టీచర్స్ అందరికీ, అలాగే భగవన్నారాయణ గారికి ప్రత్యేకంగా చెప్పాలి. మరి ప్రతిరోజు కూడా 2-3 అప్డేట్స్ నాకు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో నేను బిజీగా ఉండి అవి ఆన్సర్ చేయలేకపోతున్నాను. చాలా జిల్లా అంతా కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్ మోడ్ లోకి వచ్చేసింది. జిల్లా అంతా కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్, ఆటోమేటిక్ 10th క్లాస్ పిల్లలకు కూడాను అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గ్రాండ్ టెస్టులు పెడుతున్నాం. అదేవిధంగా ఈ 9th నుంచి డౌన్ క్లాసెస్ కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్స్ మళ్ళీ 3వ తారీఖున అందరికీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంతా ఎగ్జామినేషన్ మూడ్ లో ఉన్నాం. ఈ మధ్యన ఏంటంటే ఇన్విజిలేటర్స్, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్, ఇవన్నీ కార్యక్రమాలు, దీంతో పాటు స్టేట్ నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా బిజీగా ఉంటాం సార్.